ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇతడు ప్రళయ సమయ అములలో సత్వాది గుణములలో కదలిక లేక కర్మలన్నయూ తమ తమ ఫలములను వసంగకుండా నిద్రించినవై ఉండగా చేతనాచేతనం రెండును సూక్ష్మరూపంన తనలో లీనమై తనకు శరీరము వలె నియమింపదగినవై ఉండగా ఈ సమస్త జగత్తునకు ముందు ఉండేది ఒకే ఒక కారణము ఇతడే. ఇతడు అద్వితీయుడై ఉండి తన సంకల్పముచే ప్రకృతిని సృష్టిని అభిముఖమగునట్లు చేసెను. దానిలో తాను అంతరాత్మగా ప్రవేశించి దానికి నామరూపములు కల్పించెను. అతడే వేదములను ప్రవర్తింపచేసెను. ఇంద్రియములను జయించి నిర్మలమగు మనసుతో ధ్యానించువారులకు అంతఃకరణము పరిశుద్ధ ఉనర్చువాడు ఇతడే. ఇతని కథలు వేదములలో వేదాంతములలో కీర్తింపబడినవి. తాను ఒక్కడే ఈ జగత్తునంతా తన కోరికతో తన లీల కొరకు సృష్టించువాడు, రక్షించువాడు, సంహరించువాడు, ఆ జగత్తులో వ్యాపించి నియమించువాడును, దాని దోషములు అంటని వాడును ఈ శ్రీకృష్ణుడే. తమోగుణము అధికమై రాజులు అధర్మపరులై జీవించున్నాడు. దుష్టులను శిక్షించి సాధువులను రక్షించుట కొరకు శుద్ధ సత్వమయగు రూపములను ఇతడే స్వీకరించెను. ఇతడు ఐశ్వర్యము కలవాడు, సత్య ఋత యశస్సులు కలవాడు. ఇతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. మధురాపురిలో కొంతకాలము ఉండి ద్వారకకు చేరి ప్రజలను పాలించుచు అష్టమహిషులతో దేవతలతో ఆనందింపజేయుచున్నాడు. ఇతనిని పొందిన ఆ స్త్రీలు భాగ్యమే భాగ్యము. ఇతడు అవతరించిన యదువంశము మిక్కిలి పుణ్యవంతమైనది. సాక్షాత్ లక్ష్మీపతి అయిన భగవానుడు యదువంశమును జన్మించి తన సంచారముచే మధురవనమును పవిత్రమునరించినాడు. ఈ భూలోకమునకే అతని జన్మ కీర్తి కలిగించున్నది. పరిపూర్ణమైన అనుగ్రహముచే ద్వారకలో వేంచేసి ఉండి అచ్చట వారికి తన దర్శనమొసంగినాడు. ఇతని పాణిగ్రహణమునందున పడుతులు వెనుకటి జన్మలలో ఏమి వ్రతములు, నోములు, హోమములు చేసి భగవాన్ని ఆరాధించి ఉందురో ఈ జన్మలో స్వామి ప్రియరాండ్రులై అధరామృతమును చవిచూచడి భాగ్యమును పొందినారు. ఆ వ్రేపల్లెయందలి గోపికలు ఎంత ధన్యమైన జీవితము గలవారో. మదించిన శిశుపాలుడు మొదలగు వారిని మట్టుపెట్టి తన వీర్యమే సుల్కముగా స్వయంవరములో రుక్మిణిని, జాంబవతిని, సత్యభామను ఇంకా ఎందరనో అనుగ్రహించినాడు. వారి యందు ప్రద్యుమ్న, సాంబాది కుమారులను కనినాడు. ఆ పట్టపురాణులు ఎంత ధన్యులో. నరకాసురుని వధించి 16,000 మందిని చేపట్టి వారికి ధన్యతను కల్పించిన మహాపురుషుడు ఇతడు. ఈ పుండరీకాక్షుడు ఆ స్త్రీల ఇండ్లలో నివసించుచు వారిని ప్రీతితో పేరు పెట్టి పిలుచుచు మనోహరమగు మాటలతో అలరించుచు ఆనందింపజేయుచున్నాడు. ఓహో, వారి జన్మం ఎంత ధన్యమైనది అని ఇట్లు పురస్త్రీలు తన్ను గూర్చి మాట్లాడుకొనుచుండగా మందహాసముతో వారిని అభినందించుచు ద్వారకకు బయలుదేరెను. ధర్మరాజు మార్గమధ్యమున్న శత్రువులు భగవాన్ని బాధింతురేమయో అని శంకతో చతురంగ బలమును అతని వెంట రక్షణకు నియోగించెను. తన వెంట నడుచుచు చాలా దూరము వచ్చిన ధర్మరాజాదులను ప్రేమపూర్ణమగు వాక్యములతో శాంతింపచేసి వెనుకకు మరలింపచేసి తాను ద్వారకకు ప్రయాణమాయను. కురు జాంఘాల పాంచరాది దేశములను, మత్స్య సమీరాది దేశములను గడిచి ద్వారకకు దగ్గరగా ఉన్న అంతరదేశమునకు స్వామి చేరుసరికి గుర్రములు బడినవి. ఆ దేశమునందలి జనము శిరస్సుపై పూజా సామాగ్రిని పెట్టుకొని ఎదురు వచ్చిరి. స్వామి ఆనత్త దేశమునకు చేరి దానికి దగ్గరగా ఉండు తమ దేశమును చేరుటకు ముందు తాను వచ్చుచున్నానని తెలిపి దుఃఖము తొలగి ప్రజలందరూ ఆనందింపవల్లని ముందుగా శంఖమును పూరించెను. ఎర్రని శ్రీకృష్ణ భగవానుని హస్తములో తెల్లని శంఖము ధరింపబడినది. స్వామి అధరము యొక్క ఎర్రదనము దానిపై ప్రసరించుచున్నది. అప్పుడు ఆ శంఖము ఎర్ర తామరల మధ్య కదలాడుచున్న హంసవలే ప్రకాశించెను. జగత్తులకు కలిగడి భయమును కలిగించడి ఆ శంఖనాథనమును వినగానే ద్వారక ఎందలి జనులందరూ తమ ప్రభువును చూడవలనని కోరికతో ఎదురెగిరి తన ప్రకాశముననే తాను ప్రకాశించుచు లోకమనంతయు ప్రకాశింపజేయు సూర్యునికు
దీపమును చూపినట్లు ఆనంద పరిపూర్ణుడై ఆనందప్రదుడై ఆనందమును కలిగించు వికసించిన ముఖము గల భగవానునకు పూజా ద్రవ్యములను సమర్పించి ఆనందమును కలిగింప ప్రజలు సిద్ధపడిరి. పసిపిల్లలు తమపై ప్రేమగల తండ్రి తమను రక్షించుటకు వచ్చినాడు ఎట్లు ఆనందింతురో అట్లే ప్రజలందరూ మహానందము పొందిరి. వారు ఆనందముతో ఇట్లు పలుకుచున్నారు, నాథా, నీ పాదపద్మమును చేరి కొలిచెడి వారము మేము. బ్రహ్మాది దేవతలు సనకాది మునులు నమస్కరించే పాదము నీది. ఈ లోకములో క్షేమమును శాశ్వతమగు మోక్షమును కోరెడి వారికి క్షేమ సాధనము నీ పాదము. బ్రహ్మాది దేవతలను కూడా తన వశమునందు ఉంచుకునడి కాలము నీ విషయమున తన శక్తిని చూపుక పరతంత్రమై ఉండును. నీవే జగత్తునంతకు సృష్టి స్థితులను చేయువాడువు. నీవే అభ్యుదయమును కలిగించువాడువు. మాకు అభ్యుదయమును కలిగించువాడువు కమ్ము. లోకములోని బంధువులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా బంధువులగుదురు. నీవు తల్లి తండ్రి మొదలగు సర్వవిధ బంధువు అగుదువు. నీ సేవచే మేము కృతకృత్యులమైతిమి. నీవు మాకు ప్రభువుగా ఉండుటచే నిరతశయమైన సుఖమును ఇచ్చే ప్రభువు గల వారమైతిమి. నీ ప్రేమతో కూడిన మందహాసమును, నీ అనురాగముతో కూడిన చూపులను, నీ సుందరమైన నేత్రములను దేవతలు కూడా చూడజాలరు కదా. అట్టి దానిని మేము దర్శించే భాగ్యమునకు నోచుకుంటమి. ఆనాడు నీవు మిత్రులు అను చూడవలనడి కోరికతో కురుదేశమును కేగితివి. ఆనాటి నుండి నిన్ను చూడని మాకు సూర్యుడు లేని పగటి వలె దినము 1,000,000 సంవత్సరముల వలె గడుచుచున్నది. ఈ విధముగా వారు పలుకుచుండగా భక్తవత్సలుడు భగవానుడు ఆ మాటలను వినుచు తన చూపులచే వారిని అనుగ్రహించుచు పట్టణమునకు ప్రవేశించెను. తనతో సమానమగు బలముగల మధుభోజ, దాశార్హ, కుకుర, అంధక, వృష్ణి అను పేర్లతో వేరువేరుగా పిలువబడి యాదవులచే పాతాళము పాములచే రక్షించబడినట్లు రక్షించబడుచున్న ద్వారకా పట్టణమున భగవానుడు ప్రవేశించెను. ఆ పట్టణమున అన్ని ఋతువులలో ఉండే అన్ని వైభవములు ఏకకాలమే కలిగిన వృక్షములు లతలు శోభించుచుండెను. ఉద్యానవనములు ఉపవనములు అందముగా ప్రకాశించుచుండెను. గోపుర ద్వారములలో మార్గములలో తోరణములు కట్టిరి. 2 రంగుల జెండాలను పతాకాలను స్థాపించిరి. త్రోవలో ఎండపడకుండా ఆచ్ఛాదించిరి. మార్గమంతయు పరిమళములు గల జలములతో తడిపిరి. ఫలములను పుష్పములను అంకురములను అంతటా నెలకొల్పరి. ప్రతి ఇంట ద్వారమందును పెరుగు, అక్షతలు, ఫలములు, చెరుకులు, పూర్ణకుంభములు, ధూపదీపములు, పూజాద్రవ్యములు నిలిపి అలంకరించిరి. తమకు ప్రియమగు భగవానుడు వచ్చుచున్నాడని విని వసుదేవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, పరాక్రమశాలి అగు బలరాముడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సాంబుడు ఆనందముగా తొందరగా నడుచుకొనుచు ఏనుగును ముందుంచుకుని శంఖతూర్య నాదములతో వేద ఘోషతో ఎదుర్కొనిరి. ప్రేమచే కలిగిన తొట్టుపాటుతో ఆనందపరవశులై వేల కొలది స్త్రీలు చూడవలనడి కోరికతో ఎదురువచ్చిరి. కుండలములు ఊగుచుండగా అందగించుచున్న చెక్కిళ్ళు గల నటులు, నర్తకులు, గంధర్వులు, మాగధులు, వందిజనము ప్రశస్తము కీర్తిగల శ్రీకృష్ణ భగవానుని అద్భుతముగా చరిత్రములను గానము చేయుచుండిరి. భగవానుడు బంధువులను, పౌరులను, సేవకులను ఉచితమగు రీతిలో ఆదరించి పలకరించి గౌరవించుచుండెను. ప్రజలు మొదలుకొని తక్కువ వారి వరకు అందరూ వారికి తగినట్లు వినయముతో నమస్కరించియు కౌగలించుకొనియో తన చేతితో వారిని స్పృశించియు చిరునవ్వుతో చూపులతో దూరము ఉండి పలకరించి ఆనందింపచేసెను. గురువులు, బ్రాహ్మణులు, వృద్ధులు వారి భార్యలతో కూడా దగ్గరికి వచ్చి శ్రీకృష్ణుని ఆశీర్వదించిరి. ఇట్లందరూ ఆనందించి ఎదుర్కొనుచుండగా భగవానుడు ద్వారకలో ప్రవేశించెను. శ్రీకృష్ణుడు ద్వారకలో రాజమార్గమును పయనించుచుండగా చూచి ఆనందించవలనని కోరికతో గృహిణులందరూ మేడలు నెక్కి చూచి ఆనందించుచుండిరి. ద్వారకలోనున్నవారు భగవానుని నిత్యము చూచుచున్నను ఆ స్వామి సందర్శనముచే తృప్తిని పొందకుండిరి. భగవానుని శరీరము లక్ష్మీదేవికి నివాసస్థానము కదా. ఆ భగవానుని వక్షస్థలమే లక్ష్మికి నివాసస్థానము. ఆ స్వామి ముఖము చూచెడి వారి నేత్రములకు
పానపాత్రము. వారు ఆనంద రసమును ఆ ముఖము నుండి త్రాగి ఆస్వాదించి ఆనందించుచుండిరి. ఆ భగవానుని బాహువులు దిక్పాలకులు వీరరసమును పానము చేయుటకు పాత్రలై ఉపకరించును. సారమును గ్రహించడి మునులు ఆనందరసమున ఆ భగవానుని పాదముల నుండి ఆస్వాదింతురు. తెల్లని గొడుగు తెల్లని చామరములు స్వామికి శోభకు కూర్చుచు తోడు వచ్చుచున్నవి. త్రోవలో పుష్పవర్షము కురియుచున్నది. స్వామి పీతాంబరమును దాల్చి వనమాలమును వక్షమును ధరించి ప్రకాశించుచుండెను. నీలమేఘము సూర్యునితో చంద్రునితో ఇంద్రధనుసుతో మెరుపులతో కూడి వచ్చుచున్నది అనునట్లు ఉండెను ఆ సన్నివేశము. శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రుల ఇంటికి చేరెను. దేవకీ వసుదేవులకు నమస్కరించెను. తల్లులు అతన్ని కౌగలించుకొనిరి. తల్లులు దేవకి రోహిణి మొదలగు వారు శ్రీకృష్ణుని ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆనందముచే హృదయము ద్రవించుచుండగా మనసు చలించుచుండగా తమ కంట స్రవించుచున్న నీటితో అభిషేకించరి. తర్వాత శ్రీకృష్ణుడు తన భవనమునకు చేరెను. అచ్చట లోకములో కోరదగిన పదార్థములన్నీయూ ఉండెను. దానికంటే గొప్ప భవనము వేరొకటి ఏదియూ ఉండదు. 16,000 భార్యలు అంతఃపురములు అందేగలవు. తమ పతిదేవుని చూడగానే ఆ భార్యలందరూ మనసు మహోత్సముతో నిండగా ఒక్కసారి తమ తమ ఆసనముల నుండి లేచి సిగ్గుతో పలుకలేక మనసుతోనే స్వాగతము పలికిరి. చాలా కాలము దూరముగానున్న శ్రీకృష్ణుని చూడగానే ఆ భార్యలు కందరకు కౌగలించుకొనవల్లని అనిపించినను తమ మర్యాద తగదని తమ బిడ్డలను కౌగలించుకొని తమ చూపులతో తమ మనసులతో స్వామిని కౌగలించుకొని తమ ఆనందమును అభివ్యక్తము చేసిరి. ఆనందము చే కన్నీరు వేడుట ఇతరులు చూచేను బాగుండదని వారు సిగ్గుపడి ఆపుకొనక ఆగక కన్నీరు స్రవించెను. ఆ భగవానుడు తమ పక్కనే ఉన్నవాడు. రహస్యమును తమతో కూడి ఉన్ననాడే అయినను వాని పాదములు వారికి ఎప్పటికప్పుడే కొత్త కొత్త ఆనందమును కలిగించుచుండెను. ఒకరి దగ్గర స్థిరముగా ఉండుటకు అలవాటు లేక చంచలముకు లక్ష్మి కూడా అతని వక్షముననే నిత్యవాసము చేయుచుండగా యవతివాని పాదములను వదిలి దూరముగా ఉండగలదు. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు అసురభావములతో లోకమునకు అపకారులై భూమికి బరువైన జన్మలు గల రాజులందరూ అంతమందించుటకు వారిలో వారికి వైరము కల్పించి గాలి అగ్నిహోత్రును ప్రజ్వలింపజేసినట్లు వారికి గల వైరమును పెంచి తాను ఆ యుద్ధమును చేపట్టకయే ఆ క్షౌనీయ సైన్యమును ఒకరితో ఒకరు తలపడి చనిపోవునట్లు చేసి తాము ఏమియూ ఎరంగవాని వలె ప్రశాంతముగా ఉండెను. ఇటు విచిత్ర శక్తి సంపన్నుడగు భగవానుడు తనదైన దివ్య సంకల్పముచే ఈ నరలోకమున తాను అవతరించి పాకృత జనుని వలె స్త్రీల సముదాయముతో రమించుచు సంచరించుచుండెను. ఆ స్త్రీలందరూ చాలా అందగత్తెలు. వారు ఉత్కటమగు అనురాగముచే నిండిన మందహాసమును సిగ్గుతో కూడిన ఓరచూపులను చూచి మన్మధుడు పురుషులను ప్రేమింపజేయుటకు వారి విలాసములే చాలి ఉండగా నా ధనుసు వలన అవి తన ధనుసును పారవైచనుట. అట్టి అందగత్తెలను వనితలు కూడా తమ సౌందర్యములచే విలాసములచే ఆ భగవానుని మనసున కలత చెందించలేకపోయేరి. అట్టి జితేంద్రియుడగు స్వామి పాకృతజుని వలె రమించుచున్నాడు. అతడు సామాన్యుల దృష్టిలో స్త్రీలపై మోహము కలవాని వలె కనపడును. కానీ అతడు సంగము లేనివాడు. తమ స్వభావమును బట్టి లోకులు అతనిని కామపరవశుడిగా భావింతురు. అట్లు మనుజుడుగా మనుజులలో సంచరించినాడు. ఇది భగవానుని స్వభావము. ఈ సర్వజగత్తుకు మూలమగు ప్రకృతి అతనిచే వ్యాపించబడి ఉన్నది. కానీ ప్రకృతి యొక్క సత్వ రజస్తమస్సులు అను గుణములచే జీవుడు అవిద్యను రాగద్వేషములను పొందుచున్నను అతడు తనకు అంటకుండా వానితో కూడి ఉండి వానిని నియమించుచుండెను. లోకులందరూ తమ వంటి వాడే అని అజ్ఞానముచే భావించుచుట్లే స్త్రీలు అతనిని అనుభవించుచు రహస్యంగా అతని సంగమమును పొందుచు తమను అనుసరించుచు భగవానుని సామాన్య మానవుగా భావించుచుందరు. అతని మహిమ ఎంత సన్నిహితులకైనను తెలుసుకొనరానిది. ధర్మరాజు పట్టాభిషక్తుడై కృష్ణుని పాదములనే ధ్యానించుచు సమస్త విషయముల నుండి మనసు విరమించిన వాడే రాజ్య పరిపాలనము చేయుచుండెను. ముకుంద పాదములను సేవించు వారికి సంపదలు గాని
క్రతువులు గాని, లోకములు గాని, భార్య గాని, సోదరులు గాని, భూమండలము గాని, జంబూద్వీపాదిత్యము గాని కోరదగినవిగా కనపడవు. ఆకలి గలవానికి అన్నమునందు తప్ప ఇతరమైన భోగములందు ఎట్లు మనసు ప్రసరింపదో అట్లే ముకుంద పాదసేవనముని కాంక్షించువారులకు ఇతరములు రుచించవు. అశ్వత్థామ అస్త్రముచే గర్భము దహింపబడుచుండగా ఆ గర్భమునందున్న పరీక్షిత్తు ఒక పురుషుని దర్శించెను. అతడు అంగుష్టమాత్ర పరిమాణము కలవాడే, నిర్మలమగు దేహగాంతి కలవాడై, బంగారు కిరీటము కుండలములు దాల్చినవాడే, ఎర్రని నేత్రములు గలవాడే, గదాపాని అయ్యి గర్భంలో తిరుగుచుండగా ఆ పరీక్షిత్తు చూచెను. ఆ అస్త్ర తేజస్సును గదను తిప్పుచూ దూరముగా తొలగించుచున్న ఆ పురుషుడు ఈతడి ఎవడు అని గర్భగతుడగు ఆ శిశువు పరీక్షించెను. అందుచేతనే ఆ శిశువునకు పరీక్షిత్తు అని పేరు వచ్చెను. ఈ విధముగా గర్భమునందు బ్రహ్మాస్త్రం యొక్క తేజస్సు ఆ గర్భమునకు అంటకుండా పారద్రోలుచు భగవానుడు కాపాడెను. 10వ నెలలో గర్భస్థ శిశువునకు ఆ పురుషుడు కనపడకుండా అంతర్ధానమయ్యను. తర్వాత శుభగ్రహములు వచ్చ స్థానమందుండగా ప్రశస్తమగు లగ్నమందు పాండు మహారాజు వంశమున ధరించుటకు పాండురాజుతో సమానమైన తేజస్సు గల బాలుడు జన్మించెను. దౌమ్యుడు, కృపుడు మొదలగు బ్రాహ్మణులను పిలిచి ఆ బాలుని ఆశీర్వదింపజేసి ధర్మరాజు జాతకర్మ చేయించెను. వాని క్షేమమునికై యోగ్యులైన వారికి వారి కోరికలను అనుసరించి దానములు వసంగెను. బ్రాహ్మణులకు పరిపుష్పమగు భోజనమును కల్పించెను. బంగారమును, గోవులను, భూమిని, గుర్రములను యోగ్యులైన వారికి దానము వసంగెను. బ్రాహ్మణులందరూ సంతోషించిరి. వినయముతో వంగి నమస్కరించిన ధర్మరాజును చూచి ఆ బాలుడు గర్భమున భగవానుచే రక్షింపబడినవాడు కనుక ఇతనికి విష్ణురాతుడని పేరు తగునని విష్ణురాతుడని నామకరణం చేశారు. అతడు మహాభాగవతుడు అగును అని వారు సెలవిచ్చిరి. ధర్మరాజు ఇతడు పవిత్రముగు కీర్తిగల మహాత్ములుగా మా వంశమునందు పెద్దలు ఉపదేశముచే కీర్తి నొంది ఇతడు రాజర్షులను అనువర్తించువాడు అగునా ఏమిటి అని ప్రశ్నించెను. జాతకమును చూచి బ్రాహ్మణులు ఆ బాలుని గుణములను ఇట్లు వర్ణించిరి. రాజా, ఇతడు మనువు కుమారుడగు ఇక్ష్వాకు ప్రజలను పరిపాలించినట్లు పరిపాలించెను. దశరథపుత్రుడగు శ్రీరామచంద్రుని వలె బ్రాహ్మణుల విషయమున భక్తిగలవాడై సత్యసంధుడై పాలించెను. దాతృత్వము గలవాడై శరణము అను వారిని రక్షించుచు శీలము గలవాడై శిబి చక్రవర్తి వంటి వాడగును. దుష్యంతపుత్రుడగు భరతుని వలె యజ్ఞములను చేసి కీర్తిని విస్తరింపచేయవాడగును. ధనుర్ధరులలో అగ్రసేరుడై కార్తవీర్యార్జునుతో అర్జునితో సమానుడగును. అగ్ని వలె సహించుటకు శక్యము గానివాడు, సముద్రుని వలె అగాధమగు హృదయము గలవాడు అగును. సింహము వలె పరాక్రమము కలవాడగును. హిమవంతుని వలె సర్వభూతములచే సేవింపదగువాడగును. భూమి వలె అపరాధమును సహింప ఓరమి గలవాడగును. తల్లిదండ్రుల వలె ఎంతటి తప్పులైనను ఓర్చుకొనగలవాడగును. బ్రహ్మ వంటి సర్వభూతముల ఎల్ల సమభావము కలవాడగును. జ్ఞానములో అనుగ్రహములలో పరమశివునితో సమానముగా ఉండును. శ్రీనివాసుని వలె పురుషార్థములను కోరడి వారి అందరి చేత ఆశ్రయింపదగిన వాడే ఉండును. దోషములు లేక గుణములే కలిగి భగవానుడు శ్రీకృష్ణునితో సమానుడగును. ధైర్యమున బలచక్రవర్తిని పోలిన వాడే, ప్రహ్లాదుని వలె కృష్ణుని యందు భక్తి గలవాడే, అశ్వమేధమును ఆచరించువాడే, జ్ఞానముచే శీలముచే వృద్ధులకు వారిని సేవించువాడగును. ఒక బ్రాహ్మణ కుమారుడు శాపమును వసంగక తక్షకుని వలన తనకు మరణము తప్పదని ఎరిగి దేహమునందు దేహ బంధువుల యందు సంఘము లేనివాడే ఆ శ్రీ మహావిష్ణువు సన్నిధిని చేరును. వ్యాసపుత్రుడగు సుకుని వలన ఎరుంగదగిన ఆత్మతత్వమును ఎరింగిన వాడై గంగాతీరమున ఈ శరీరమును వీడి అభయస్థానముగు శ్రీ మహావిష్ణువు పాద సన్నిధిని చేరును.
ఇట్లు బ్రాహ్మణుడు జాతకమును ఎరింగిన వారే అర్జునునకు భావుని జాతకమును ఎరిగించిన వారే వాని వలన గౌరవింపబడి తమ తమ ఇండ్లకు ఎగిరి. ఆ పరీక్షిత్తు తర్వాత ప్రభువై లోకంలో ప్రసిద్ధి చెందిన వాడే గర్భంలో నుండగా తాను చూచిన పరమపురుషుని చూడవలనని అంతటను పరిశీలించుచుండెను. అతడు క్రమముగా వృద్ధి పొందిన వాడే శుక్ల పక్ష చంద్రుని వలె వృద్ధి చెందించుచుండెను. జ్ఞాతులను చంపిన దోషము తొలగవలనని ధర్మరాజు అశ్వమేధ యోగము చేయవలనని తలపెట్టెను. పన్నులుగా వసూలు చేయు ధనము, తప్పు చేసిన వారి నుండి దండముగా వసూలు చేసిన ధనము తప్ప వేరొక ధనము లేని వాడే అశ్వమేధమును చేయుటకు ధనము ఎట్లు వచ్చునా అని ఆలోచించెను. శ్రీకృష్ణ భగవానుడు వారి అభిప్రాయం ఎరిగి ఉత్తర దిక్కునందు వెనక పరాజయము నొందిన రాజులు వదిలిపోయిన ధనమున్నదని చెప్పగా దాన్ని భీమార్జునులు సంపాదించి తెచ్చరి. ఈ విధముగా ధనమును సంపాదించు 3 అశ్వమేధ యాగాలు చేశాడు. విదురుడు కౌరవ పాండవుల యుద్ధమునకు ముందే ధృతరాష్ట్రుడు యుద్ధమును గూర్చిన ఆలోచనలకు రమ్మని పిలువగా వాని వద్దకు వెళ్ళెను. అప్పుడు దుర్యోధనుడు అతనిని అవమానించెను. వెంటనే అతడు విరక్తుడై పరమాత్మ స్వరూపమును అతనిని పొందడి మార్గమును ఎరుంగవలనని తీర్థయాత్రలకు వెళ్ళెను. మైత్రేయుని దర్శించి వారి వలన ఎరుంగవలసిన దానిని ఎరింగి కృతకృత్యుడై అన్నిటి యొక్క రహస్యములను ఎరింగిన వాడయ్యను. విదురుడు మైత్రేయుడు కొన్ని ప్రశ్నలకు సమాధానము చెప్పకముందే భగవత్ స్వరూప జ్ఞానము కలిగి భగవానుని యందు అనన్యమైన భక్తి కలిగెను. దానితో మరి మైత్రేయుని నుండి వినుట కంటే వానిని దానిని మననము చేసుకొని ధ్యానము చేసుకున్నటియే కర్తవ్యమని విరమించెను. ఒకసారి హస్తినాపురమునకు తిరిగి వచ్చెను. ధర్మరాజు సోదరులతో తిరిగి వచ్చిన తమ బంధువగు విదురును చూచి ఎదురేగి ఆనందించెను. ధృతరాష్ట్రుడు, యుయుత్సుడు, సంజయుడు, కృపుడు, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర మిగిలిన అంతఃపుర స్త్రీలు కూడా విదురునకు ఎదురేగి శరీరం నుండి పోయిన ప్రాణము మరలా చేరినట్లు ఆనందించిరి. అందరూ విదురుని ఎడబాటుకు చాలా బాధపడిన వారిలై చూచిన ఆనందముచే కౌగలించుకుని నమస్కరించి ప్రేమతో కన్నీటిని విడిచిరి. ధర్మరాజు ఆసనముపై కూర్చుండ చేసి ఆరాధించెను. తరువాత స్నానభోజనాదులు అయ్యి విశ్రాంతికి సుఖముగా ఆసనముపై కూర్చున్న విదురునకు వినయముతో నమస్కరించి యుధిష్ఠిరుడు అందరూ వినుచుండగా ఇట్లు పలికెను. ఆర్య, మీరెక్కల చాటున పెరిగిన మమ్మల్ని స్మరించుచున్నారా? మా తల్లితో మేము ఆపదలను పొందిన నాడు, కౌరవులు మాకు విషము పెట్టిన నాడు, లక్క ఇంటికి నిప్పు అంటించిన నాడు మీరే కదా కాపాడినారు. భూమండలమంతయు సంచరించుచు మీరు ఏ విధముగా జీవితంను సాగించినారు, ఏ ఏ క్షేత్రములను దర్శించినారు. మీ వంటి భాగవతులలో భగవానుడగు గదాధరుడు ఎల్లవేళలా వసించి ఉండును. అట్టి వారి పాదములు పవిత్ర క్షేత్రములను స్పృశించుట చేతనే అవి ఇతరుల పాపములను తొలగించుటకు తగిన శక్తి గలవి అగును. కృష్ణుడే దైవమని నమ్మిన మన బంధువులు మిత్రులకు యాదవులు కుశలముగా ఉన్నట్లు వింటిరా, వారిని చూచితిరా. ఈ విధముగా ధర్మరాజు ప్రశ్నింపగా తానెరిగిన విషయములన్నిటినీ క్రమము తప్పక చెప్పెను. యదువంశమున సంపూర్ణంగా నాశనమునందిన విషయం మాత్రము చెప్పలేదు. ఈ విషయము వారు భరించలేరనియు వారిలో ఎవ్వరు దుఃఖించినను తాను చూడజాలకయు చెప్పుట మానినాడు. కొంతకాలము వారు ఆదరించుచుండగా తన జ్యేష్ఠ సోదరుడకు ధృతరాష్ట్రునకు శ్రేయస్సును కలిగించిన వాడే ధర్మరాజాదులకు ప్రీతిని కలిగించుచు అచ్చటనే ఉండెను. విదురుడు మాండవ్యుని శాపము వలన శూద్రభావమును పొందిన యముడే. అందుచే అతనికి సర్వప్రాణుల యొక్క మృత్యుకాలము తెలియను. సూర్యుడు ఎవరు ఎంత పాపము చేసినను అంత పాపమునకు తగిన దండమును విధించును. సూర్యుని కుమారుడే యముడు. యముడు విదురుడిగా వచ్చినప్పుడు సూర్యుడే యముని కర్తవ్యమును కూడా నెరవేర్చుచుండునని ఎరుంగవలెను. యుధిష్ఠిరునకు రాజ్యము లభించినది. వంశం నిలుపుటకు ఉత్తరాగర్భమునందు పరీక్షిత్తు జన్మించినాడు. లోకపాలుల వంటి సోదరులు సేవించుచున్నారు. అందుచే ఐశ్వర్యముతో ఆనందముతో కాలం గడుపుచుండెను. యుధిష్ఠిరాదులకు గాని ధృతరాష్ట్రునికి గాని కాలము గడిచిపోచున్నేది అనే భావన కూడా మనసులో కలగలేదు. తన అన్న అయిన ధృతరాష్ట్రునకు హితము చెప్పబడినని తలంచి విదురుడు అతని వద్దకేగి ధృతరాష్ట్రునితో ఇట్లు చెప్పెను. ప్రభు, ఎవరైనాను కాలమును అతిక్రమించి ప్రవర్తించలేరు.
దానికి ప్రతీకారం చేయుట ఎవరికీ చేత కాదు. మృత్యుకాలము మనకు సమీపించినది. ఆ కాలము మనకు సమీపించినప్పుడు అన్నిటికంటే ప్రియమైన ప్రాణమును కూడా వీడక తప్పదు. ఇంకా ధనాదులు వదులుట తప్పదని వేరే చెప్పవలన? సోదరులు, పుత్రులు, మిత్రులు అందరూ యుద్ధంలో చనిపోయినారు. మీ శరీరమును కూడా ముసలితనము ఆక్రమించినది. కుమారులు లేక పరుల ఎంట వసించుచుంటిరి. ప్రాణులకు జీవితాశ చాలా బలమైనది. ఎంత ఆపద వచ్చినను, ఎంత నైత్యము అనుభవించినను జీవించవలననే అనిపించును. నీ కుమారులను చంపిన భీముడు పెట్టిన అనము తినుచు ఇంటికి కాపలా పడి ఉండు కుక్కవలే జీవితంను నిలుపుకొనుచున్నారు. మీరు పాండవులను చంపింపవలనని ఇంటికి నిప్పు పెట్టించినారు. వారికి విషాన్నము పెట్టినారు. వారి భార్యను సభలో అవమానపరిచినారు. వారి రాజ్యమును ధనమును హరించినారు. ఇన్ని అపకారములు చేసి ఈనాడు వారు పెట్టిన అన్నముతో ప్రాణమును నిలుపుకొనుచున్నారు. ఇంతకంటే హీనమైన జీవితం ఉండునా? ఏదో ఒక విధముగా ప్రాణమును నిలుపుకొనవలనని వారు పెట్టిన అన్నము తిని అయినను ధైన్యముతో జీవించవలనని మీరు కోరుచున్నను. మీకు ఇష్టము లేకపోయినను చినిగిన బట్ట ముక్కముక్కలై ప్రీలిపోవునట్లు ఈ శరీరము పోనిదే గాని నిలుచున్నది కాదు. శరీరముతో తాను సాధించవలసినది లేనినాడు విరక్తుడై బంధమును కలిగించు గృహబంధు సంఘమును వీడిన వాడే ఎవరికీ తెలియక ఒంటరిగా ఆయనను పోయి తన దేహమును వీడిన నాడే ధీరుడు. వాడే యోగి. తనంత తనకు గాని ఒకరు ఉపదేశము వలన గాని మానవునికి జ్ఞానము కలగవలెను. కలిగిన తరువాత తాను ఎవడో ఎరింగి ఇంద్రియములను జయించవలెను. సంసార బంధము హరించడి భగవానుని మనసులో నిలిపి ధ్యానించుచు ఇంటికి వీడిపోవలెను. అందుచే నీవు నీ వారికి తెలియకుండా ఉత్తర దిక్కునకు నడిచిపొమ్ము. చాలా హీనమైన కలికాలము రానున్నది. అది లోకములో మంచి గుణములను కలుగనివ్వదు. భగవానునిపై మనసు సాగనివ్వదు. అందుచే నీవు భగవద్ధ్యానముతో పరివ్రాజకుడివై సాగిపొమ్ము. ఇట్లు విదురుడు చెప్పిన మాటలతో ధృతరాష్ట్రుని జ్ఞాననేత్రము ఇప్పారినది. ఇంటి యందు తన వారు అనుకుని వారి యందు ఇంతకాలమున్న దృఢమైన స్నేహావేశములు విచ్ఛిన్నమైనవి. తన సోదరులు చెప్పినట్లు విని ఉత్తర దిక్కునకు బయలుదేరిపోసాగాను. భర్త వెళ్ళిపోవచ్చున్న విషయం ఎరింగి గాంధారి పరమపతివ్రత గనుక ఆమె కూడా అతనిని అనుసరించి నడిచెను. వారు హిమాలయ పర్వత ప్రాంతమునకు పోసాగరి. ఇట్లు ధృతరాష్ట్రుడు అజ్ఞాతముగా ఇల్లు వీడిపోవట వివేకము గల వారికి చివరి దశలో కూడా వీడని బంధము తెంపుకున్నట్టుకు ప్రబలమైన ఉపదేశమే నిలిచినది. మరునాడు ధర్మరాజు ఉదయం సూర్యోపాసనము అగ్నిహోత్రము చేసి తల్లిదండ్రులకు అగు గాంధారి ధృతరాష్ట్రులకు ప్రతిదినము వలె నమస్కారము చేయుటకు వారి భవనము కేకెను. అక్కడ సంజయుడు కూర్చుని ఉండును. తల్లిదండ్రులు కనపడలేదు. ధర్మరాజు మనసు చెదరి సంజయుని ప్రశ్నించెను. సంజయ, వృద్ధుడు అంధుడు అగు మా తండ్రియు వారిని అనుసరించడి మా తల్లియు కొడుకులు లేక దీనముగా దుఃఖించుచు ఎచ్చటికి పోయినారో మీకు తెలియనా? మా పినతండ్రి విదురుడు కూడా కనపడటలేదు. వారు ఎచ్చటికేగిరో బంధుశోకము చే శోకించుచున్న నా తండ్రి భార్యతో కలిసి వివేకహీనుడగు నేను తమ ఎళ్ళ ఏమైనా పాపము చేతునేమోనని శంకించి గంగలో పడి ఉండడు గదా. మా తండ్రి పాండురాజు చనిపోయినాడు. పసివారులై ఉన్న మమ్ము మా పెద్ద తండ్రి యొక్క ధృతరాష్ట్రుడును మా పిన్న తండ్రి యొక్క విదురుడే కాపాడినారు కదా. ఇప్పుడు ఎచ్చటికేగినారు? సంజయుడు తన ప్రభువకు ధృతరాష్ట్రుని చూడని దుఃఖముతో తాను కూడా బాధపడుచు వారి ఎడబాటుకు కలత చెందిన మనసుతో ఏడ్చుచున్నాడు. జ్ఞానము కలవాడు అవుటచే ఎట్లో మనసు కుదుటపరుచుకుని కన్నీటిని తుడుచుకొని ధృతరాష్ట్రుని మనసులో తలుచుకుని అజాత శత్రువుతో ఇట్లు పలికెను. ధర్మరాజా, మీ తల్లిదండ్రుల సంకల్పమును నేను ఎరుంగను. మహాత్ములకు గాంధారి ధృతరాష్ట్రుడు నన్ను కూడా వంచిపోయినారు. ఇట్లు చెప్పుచుండగా తుంభురునితో కలిసి నారద మహర్షి అచ్చడికి ఏతించెను. యుధిష్ఠిరుడు వారిని చూచి లేచి నిలబడి నమస్కరించి వారిని ఆరాధించెను. నారదుడు ఇట్లు ప్రశ్నించెను. మా తల్లిదండ్రులు జాడ తెలియటలేదు. ఎక్కడికేగినారో? పిల్లలు పోయి దీనులు అయ్యి బాధపడుచున్న మా అమ్మ గాంధారి ఎచ్చడికి పోయేనో తెలియదు. దుఃఖ సముద్రంలో మునిగిన వారికి చుక్కానడుపు నావికుని వంటి వారు కదా మీరు. మీ దర్శనమైనది. మీరు అన్నిటినీ ఎరుంగజాలిన వారు. మాకు ఎరుంగజేయ ప్రార్థన. ధర్మపుత్రుడు ఇట్లు ప్రార్థించగా దేవర్షియగు నారదుడు ఇట్లు పలికెను. రాజా, ఎవరిని గూర్చియూ శోకింపవలసిన పని లేదు. భగవదధీనమై జగము కదులుచున్నది. లోకములు లోకపాలురు కూడా తాము చేయు పనులు నియంతమగు వాణ్ణి ఆరాధనగానే చేయుచుందరు.
ప్రాణులను కలిపెడువాడును విడదీయువాడును వాడే. మృక్కుతోడు పోసి పశువు నడిపినట్లు వేదము త్రాటితో వర్ణాశ్రమ ధర్మములని బంధములతో భగవానునిచే జీవుడు నడిపింపబడుచుండెను. ఈ లోకములో ఆయా సాధనములతో ఆడుకుని వారు తమ ఇచ్చ వచ్చినట్లు కొన్నిటిని కలిపి కొన్నిటిని విడదీసి ఎట్లు ఆడుకుందరో అట్లే భగవానుడు కూడా ఆడుకొనుచుండెను. ఈ లోకము స్థిరమైనదా అస్థిరమైనదా లేదా స్థిరము అస్థిరమును కూడా అనున్నది నిర్ణయింప వీలు కానిది. ఎట్లు అనుకున్నను విచారింపనక్కరలేదు. మన ప్రేమ వలన అజ్ఞానము వలన వీడితిమి అనే దుఃఖము కలుగుచున్నది. ఒకరితోనొకరు ఉండేవారును కాదు పోయేవారును కాదు. అందుచే నీ మానసిక తాపము ఆదరింపదగినది కాదు, అది అజ్ఞానము చేయగలిగినది. దిక్కులేని వారు కదా అని శోకముతో కృంగిపోయిన వారు కదా అని నేను లేనిదే వారు ఎట్లు బ్రతకగలరు అని నీవు భావించి శోకించుచున్నావు. కానీ అట్లు తలంచుకుము. ఈ పాంచభౌతికమగు దేహము కాలము కర్మ సత్వరజస్తమో గుణములు అనువానికి అధీనమై నిలుచుచున్నది. కదులున్నది పోవున్నది. ప్రతి ప్రాణియు మృత్యువు నోటిలో ఉన్నాడు. పాము నోటిలోనున్న కప్ప వేరొకదాన్ని రక్షించుటకు ప్రయత్నించుట ఎంత అవివేకమో, మృత్యువుచే సంతతము గ్రహింపబడి ఉన్న జీవులను వేరొకరికై శోకించుట అంత అవివేకము. ఈ లోకములో వారికి ఆహారము ఎట్లు అని నీకు బెంగగా ఉండవచ్చును. చేతులు లేనివి చేతులు కలవానికి ఆహారమగుచున్నవి. పాదములు లేనివి చతుష్పాదములు అనగా 4 పాదముల గలవానికి ఆహారమగుచున్నవి. ఓషధులు ఫలములు మూలములు పశువులు మృగములు కూడా ఒకరికి ఆహారమగుచు తమలో తాము ఒకదాన్ని ఒకటి తిని బ్రతుకుచున్నవి కదా. ఒక జీవుడు ఒక జీవునకు ఆహారమగుచుండెను. అందుచే ఆహారమెట్లు అను ప్రశ్న చాలు క్షుద్రమగు ప్రశ్న. ఓ రాజా, ఈ కనపడుచున్న చేతనాత్మక అగు జగత్తు అంతయు తానే అయ్యి ఆ భగవానుడే సాధువులను రక్షించుటకు అసురభావములతో లోక వినాశకరులగు వాణ్ణి శపించుటకు తానే మృత్యురూపుడై అవతరించినాడు. దేవకార్యము శ్రీకృష్ణుడు నెరవేర్చినాడు. ఇక కొద్ది పని ఉండుటచే ఈ లోకమున నిలిచి ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఈ లోకమున ఉండగానే మీరు కూడా మీ శ్రేయస్సునికై ప్రయత్నించుట మేలు. మీ తండ్రి మీ తల్లి హిమవత్ పర్వతమునకు దక్షిణ భాగమున ఋషుల ఆశ్రమమునకు చేరినారు. అచ్చట గంగా 7 పాయలుగా 7 ఋషులను తృప్తిపరచుటకే 7 మార్గములు ప్రవహించినది. అందుచే ఆ క్షేత్రంను సప్తస్తోత్రము అందరు. అచ్చట వారు స్నానము చేసి హోమము చేసుకొని జలములను మాత్రమే స్వీకరించి మనసులో ఏ విధమైన కామములు లేనివారై దేనిని గూర్చియు వాంఛలేని వారై ఉన్నారు. అట్లు స్థిరముగా కూర్చుని ధ్యానము చేయుచునను శ్రమ కలుగున స్థితి గలవారులైనారు. ప్రాణవాయును నియమించి ఇంద్రియ వ్యాపారములను మనోవ్యాపారములను భగవద్ధ్యానముచే నిరోధింపగలవారులైనారు. వారి శరీరములోని సత్వరజస్తమో గుణముల యొక్క కార్యములు ఆగిపోయినవి. దేహము నిర్మలమైనది. మనస్సును ఆత్మతో చేర్చి ఆ ఆత్మను పరమాత్మలో లీనమునొచ్చి ఘటము బ్రద్దలు అయినచో ఆవరణము లేకపోవటచే అందలి ఆకాశంలో కలిసినట్లు పరమాత్మలో లీనమైనారు. ప్రకృతి గుణముల యొక్క ప్రభావము ధ్వంసమైనది. ఆహార ప్రసక్తి వారికి లేదు. వారొక చలనము లేని స్థానము వలె ఉన్నారు. వారు ఆ ధ్యానము నుండి చలించిన స్థితిలో ఉన్నారు. వారు ఈనాటికి 5వ రోజు శరీరమును వీడి పరమాత్మలో చేరుదురు. ఆ శరీరములు అచ్చటని భస్మమగును. ధృతరాష్ట్రుడు నియమధారణముచే యోగాగ్నిచే దహింపబడగా ఆమె కూడా ఆ అగ్ని అందే ప్రవేశించి తన శరీరంను వీడును. విదురుడు ఆ సన్నివేశమును ఆశ్చర్యకరముగా దర్శించి సోదరుడొకటిచే శోకమును అత్యుత్తమగు పరమపదమును పొందుటిచే ఆనందమును పొంది అచ్చటి నుండి తీర్థయాత్ర సందర్శనకు పోవును. ఇట్లు ధర్మరాజునకు వారి వృత్తాంతము చెప్పి తుంబురు నారదాదులు స్వర్గమునకు ఏగిరి. నారదుని మాటలను మనసును నిలిపి ధర్మరాజు శోకము తొలగినవాడాయను. అర్జునుడు ద్వారకలోనున్న బంధువులను చూచుటకు శ్రీకృష్ణుని వృత్తాంతమును ఆరయిటుకును ద్వారకెగెను. కొన్ని నెలలు గడిచినను అతడు వెనుకకు రాలేదు. ఘోరములగు అపశకునములు హస్తినాపురమున కనపడుచుండెను. జీవనము కొరకు మనుషులు పాప వ్యాపారములు చేయుచుండెరి. అందరి ప్రవర్తనలో మోసము కనపట్టుచుండెను. ప్రేమ చూపెడి వారు వంచనతో ప్రేమను చూపించుచుండెరి. తండ్రి కుమార్తెను విక్రయించి జీవించుచుండెను. కుమారులు తల్లిదండ్రులను పోషించుట మానిరి. బ్రాహ్మణులు వేదములు చదువుట యందు వైముఖ్యము కలిగి ఉండెరి. బంధువులు ఒకరి యందు ఒకరికి అనురాగములు తగ్గి ఉండెరి.
స్వరము ఉచ్చరించుటలో శక్తి లేని వారు వేదములు ఉచ్చరించుటకు సిద్ధపడుచుండిరి. అరిశ్రములు ఎక్కువగా కనపడుచుండెను. అందరూ లోభము కలవారులై ఉండిరి. ఇట్లు ఉండుట చూచి ధర్మరాజు భీమునితో ఇట్లు అనెను: భీమా, అర్జునుడు ద్వారకలోనున్న బంధువులను చూడవలనని కృష్ణుని వృత్తాంతము ఎరింగి రావాలి అని వెళ్ళెను. 7 మాసములు గడిచెను, ఇంతవరకు వెనుకకు రాలేదు. కారణమేమో తెలియదు. నారదుడు శ్రీకృష్ణుడు తన లీలకై స్వీకరించిన అపరాజితమగు శరీరమును వీడి వెళ్ళిపోవునని చెప్పిన కాలము సమీపించినదేమో. ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం వల్లనే మనకి సంపదలు, రాజ్యము, బిడ్డలు, శత్రు విజయము లభించినది. ఇప్పుడు అంతరిక్షమందును, భూమి అందును, శరీరమందును కూడా విపరీతమగు ఉత్పాతములు కనపడుచున్నవి. ఏదో అశుభము జరుగునని చెప్పుదురు. నక్కలు సూర్యుడు ఉదయించుచుండగా ఆ సూర్యునికి అభిముఖముగా అరుచుచూ పోవచున్నవి. నేను వెడిలినప్పుడు కుక్క మరుగుచు భయపడక నాకు ఎదురుగా పరుగెత్తుకుని వచ్చుచున్నది. నేను వెడులుచున్నప్పుడు గోవులు మొదలగు శ్రేష్టములైన జంతువులు ఎడమవైపు నుండి పోవచున్నవి. గాడిదలు మొదలగు నీచ మృగములు కుడివైపున నడుచుచున్నవి. గుర్రములు, ఏనుగులు కన్నీరు కార్చుచున్నవి. పావురములు, గుడ్లగూబులు అరుచుచున్నవి. రాత్రివేళ నిద్రపోకుండా గుడ్లగూబులు ఒకదాని అరుపునకు మరి ఒకటి బదులు చెప్పుచు అరుచుచుండేవి. దిక్కులు పొగక్రమ్మియున్నవి. భూమి అప్పుడప్పుడు కదులుచున్నది. అకాలమందు మేఘములు పిడుగులతో వర్షించుచున్నవి. పెద్ద ధూళితో పెనుగాలులు వీచుచున్నవి. మేఘములు రక్తమును వర్షించుచున్నవి. సూర్యుడు తేజస్సు తగ్గి ఉన్నాడు. గ్రహములు ఒకదానిపై ఒకటి విరోధించుచున్నవి. పిశాచములు భూమి ఆకాశములలో నడియాడుచున్నవి. నదులు, మృగములు, సరస్సులు కలత చెంది ఉన్నవి. మనసు ఏదో బెంగతో దిగులుపడి ఉన్నది. నెయ్యి పోసినను అగ్ని మండుటలేదు. దూడలు పాలు త్రాగుటలేదు. ఆవులు పాలు ఇచ్చుటలేదు. గోవులు కంట వెంబడి నీరు కార్చుచున్నవి. విగ్రహములు ఏడ్చుచున్నట్లు ఉన్నవి, చెమర్చుచున్నవి. విగ్రహములు కదిలిపోవచున్నవి. మన పల్లెలు, పట్టణములు, ఉద్యానవనములు, ఆశ్రమములు మునుపటి అందము లేక కాంతిహీనములై ఉన్నవి. ఈ ఉత్పాతములను చూచినచో శ్రీకృష్ణ భగవానుని పాదస్పర్శ భూమికి తొలగి భాగ్యము చెదిరిపోయినట్లున్నది. ఇట్టి అరిష్టములను చూచి భయపడుచున్న మనసుతో భీమునితో ధర్మరాజు మాట్లాడుచుండగా ద్వారక నుండి అర్జునుడు మరలి వచ్చెను. మునపటి వలె ఆనందముగా లేడు. తొట్రుపడుచు అన్నగారి పాదముపై పడెను. ముఖము కాంతిహీనమై ఉండెను. కంట వెంబడి నీరు స్రవించుచుండెను. ధర్మరాజు అతన్ని చూచి మనసు చెదిరిన వాడయ్యను. మిత్రుల మధ్యలో నారదుడు చెప్పిన మాటలను స్మరించుచు అర్జునుని ఇట్లు ప్రశ్నించెను: ద్వారకా నగరములో మన వారందరూ సుఖముగా ఉన్నారా? మాతామహుడగు సూర్యుడు సుఖముగా ఉన్నాడా? మేనమామ వసుదేవుడు సోదరులు కుశలమా? మేనమామ భార్యలు 7 పిల్లలతో కోడలతో సుఖముగా ఉన్నారా? వసుదేవుని భార్యలు దేవకి మొదలగు వారు అందరూ క్షేమమే కదా? దేవకి, ఋతుదేవ, శాంతిదేవ, ఉపదేవ, శృతదేవ, దేవరక్షిత, సహదేవునులను 7 భార్యలు వసుదేవునికి గలరు. వారందరూ కుశలమేనా? కంసుని తండ్రి అహుకుడు కుశలమేనా? రాజగు ఉగ్రసేనుడు కుశలమేనా? భక్త పరిపాలకుడు బలరాముడు, అక్రూరుడు, వసుదేవ పుత్రులు అందరూ కుశలమేనా? భక్త పరిపాలకుడగు బలరాముడు క్షేమమేనా? సర్వయాధువులలో మహారథుడగు ప్రద్యుమ్నుడు, గంభీర వేగుడగు అనిరుద్ధుడు భద్రముగా ఉన్నారా? భగవానుని కుమారుడగు సుశేషనుడు, చారుదేశనుడు, సాంబుడు వారందరూ కుశలమేనా? భగవాన్ని అనుచరుడగు శత్రుదేవుడు, ఉద్ధవుడు క్షేమంగా ఉన్నారా? బలరామకృష్ణులు భుజబలమును ఆశ్రయించి జీవించుచున్న మన వారందరూ క్షేమమేనా? మన యందు ప్రేమగల వారందరూ మనల్ని తలుచుచున్నారా? శ్రీకృష్ణుని బాహుబలముచే రక్షింపబడుచున్న ద్వారకలో యాదవులందరూ పరమానందంతో జీవించుచున్నారా? సత్యభామ మొదలగు 16,000 మంది దేవులు ఆ స్వామి పాద శుశ్రూషణము చేయుచు ఆనందించుచున్నారా? ఇంద్రుని పట్టపు దేవుల వలె తమ ప్రియుడకు భగవానుడు కోరికలను ఈడేర్చుచుండగా వారు ఆనందంతో ఉన్నారా? ఆ ప్రభువును అనుసరించి బ్రతికడి యాదవులు ఎవరి వల్లనను భయము లేని వారే సుధర్మ అనడి ఆ సభను అధివసించి ఉన్నారా? అర్జున, నీవేమో కాంతి తరిగినట్లు ఉన్నావు. నీ ఆరోగ్యము బాగున్నదా? ఎవరనూ నిన్ను అవమానింపలేదు కదా? ఇంతకాలము ఏళ్ళ అచ్చట ఉండిపోతివి. ఎవరైనా అమంగళమైన శబ్దములతో నీ మనసును చికాకుపరిచినారా?
యాచకులకు ఇచ్చేదనని మాట ఇచ్చి ఇయ్యనట్లు బాధపడుచున్నావేమి? అందరికూను అభయమనసంగజాలిన నీవు శరణాగతుడైన బాలుని గాని, బ్రాహ్మణుని గాని, గోవుని గాని, వృద్ధుని గాని, రోగిని గాని, స్త్రీని గాని రక్షింపజాలక ఇట్లు నిరుత్సాహముతో ఉన్నావా? పొందరాని స్త్రీలను పొందుటకు గాని, చేయరాని పనులను చేయుటకు గాని చేయలేదు కదా? ఎవరైనా నిన్ను అవమానింపబడలేదు కదా? నిందింపదగిన పనిని దేనిని అయినను చేసితేవా? నీతో కలిసి భుజించుటకు తగిన పెద్దలు గాని, పిల్లలను గాని విడిచి భోజనము చేసితేవా? మనకు అత్యంత ప్రియతముడు, హృదయమును ఆవర్జించిన వాడునగు శ్రీకృష్ణుడు మనతోనికి ఉండక వీడి వెళ్ళినాడా? నీ దిగులు చూచినచో అంతకంటే వేరొకటి ఏదియూ శోకమునకు కారణము అయినది ఉండదనిపించుచున్నది. ఇట్లు శ్రీకృష్ణుడు ప్రాణమిత్రుడుగా గల అర్జునికి అనేక విధములగు శంకలను చేసి ధర్మరాజు కృష్ణ విశ్లేషమును గూర్చి ప్రస్తావించగానే అర్జునుని దుఃఖము అధికమాయెను. ఆ శోకముచే ముఖము హృదయము వాడిపోయి కాంతిహీనుడై శ్రీకృష్ణుని తలంచుచు మాటలాడక నిలిచెను. కొంతసేపటికి అతి కష్టముపై శోకము ఆపుకొని కనులు తుడుచుకొని శ్రీకృష్ణుడి యందు ఉండు ప్రేమచే విరహమును తలంచుకొని ఆ స్వామి తమ ఎడల చూపిన ప్రేమను, మైత్రిని, చెలిమిని, సాచివ్యమును తలంచుచు కన్నీటితో గద్గదమగు స్వరముతో ఇట్లు పలికెను. మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సుకండు, మన బాంధవుడు, మన విభుడు గరుడుదేవర మనలను దిగనాడి చనియమనుజాధీష్కా. మహారాజా, శ్రీహరియే మన బంధువుగా వచ్చినాడు. దేవతలకు కూడా ఆశ్చర్యము కలిగిన తేజస్సును నాకు వసంగినాడు. అతడు ఈనాడు మనలను వంచించి వీడిపోయినాడు. ఆ భగవాన్ని ఎడబాటు ఒక్క క్షణము కలిగినను లోకమంతయు ప్రాణము లేని శరీరము వలె అశుభముగా తోచును. ఆ భగవాన్ని ఆశ్రయము వలననే ఆనాడు ద్రుపదరాజు భువనములో ద్రౌపదీ స్వయంవరములో మత్స్యమును భేదించి ఎక్కుపెట్టి ధనుసుతో దుర్మదులకు రాజుల పరాక్రమమును తొలగించగలిగితిని. ఆనాడతని సారథ్యము చేతనే ఖాండవ వనమును అగ్నికి వసంగి దేవతలతో కూడిన ఇంద్రుని బలముచే జయించగలిగితిని. వాని అనుగ్రహము చేతనే అద్భుతములతో కూడిన మయసభలో కూర్చుంటిని. ఆ మహాపురుషుని అనుగ్రహము చేతనే నీవు రాజసూయమును చేయనప్పుడు అన్ని దిక్కుల నుండి రాజులు కానుకలు తెచ్చి సమర్పించిరి. సోదరుడు భీముడు ఆ కృష్ణుని కృపచేతనే జరాసంధుని చంపగలిగినాడు. అతడు బంధించిన ఎందరో రాజులను విడిచినాడు. యజ్ఞమునకు ధనము తేయగలిగినాడు. ఆనాడు సభలో రాజసూయ అభిషేకముచే పవిత్రమైన ద్రౌపది కొప్పును ఆ ధూర్తులకు కౌరవుల పట్టి ఏడవగా వారి భార్యలను జిత్తు విప్పుకొని ఏడ్చునట్లే వారందరినీ చంపగలిగినాను. ఆనాడు అరణ్యములో దుర్యోధనుడు ప్రేరణ చేసి దుర్వాసునుగా పంపగా ఆ ముని వలన వచ్చిన ఆపదను అందరము తిన్న తర్వాత మిగిలిన ఒక కూరాకును తిని కొన్ని వేల మంది బ్రాహ్మణులు భుజించిన తృప్తి చెంది దుర్వాసాది మునులకు ఆకలి లేకుండా చేసినాడు. ఆ భగవాన్ని తేజస్సు చేతనే పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రంను పొందగలిగితిని. వాని కటాక్షముచే ఈ శరీరముతోనే దేవలోకమునకేగి ఇంద్రుని అర్ధాసనంలో కూర్చుండగలిగితిని. ఆనాడు ఇంద్రలోకంలో నుండగా నివాత కవచులను రాక్షసులను చంప దేవతలు నన్ను శరణు పొందిరి. వారికి నేను సాయమర్చజాలితిని. ఆ భగవానుడు బంధువుగా నిలిచి అంతులేని కౌరవ సముద్రమును నేను ఒక్కడనే రథముతో దాటునట్లు చేసినాడు. శత్రువుల నుండి అనర్ఘముగు మనులను ధనమును తేగగలిగితిని. నా రథమున సారథిగా నిలిచి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలగు మహాయోధులు నిండిన కౌరవ సైన్యమును మనసులను ఆయుష్యులను తన చూపుతో హరించినాడు. ఆ మహాయోధులకు ద్రోణుడు మొదలగు వారు ప్రయోగించిన అస్త్రములను నాకు అంటకుండా ఆనాడు హిరణ్యకశిపుని అస్త్రఘాతముల నుండి ప్రహ్లాదుని కాపాడినట్లుగా కాపాడినాడు. ఆనాడు యుద్ధభూమిలో సరువుని ఎంతయగు భగవానుడు నాకు సారథ్యమును చేసి గుర్రములు నేను అలసి నేలపై నిలిచినాడు కూడా శత్రువులు ప్రయోగించిన బాణములు నాకు తగలకుండా కాపాడినాడు. అంతేకాదు వారు మతిచెడి నాపై బాణములు వేయుట మరిచినారు. మధురమగు మందహాసముతో చమత్కార వచనములతో పార్థ, అర్జున, మిత్రమా అని నన్ను పిలిచిన పిలుపులు ఎప్పటికీ కలత చెందించుచున్నవి.
శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, భుజించినప్పుడు నన్ను ఏవో ఎక్కసెక్కంలో ఆలుచు నేను సత్యవాక్యమును పాలించువాను అని పరిహాసము చేయుచుండెడివాడు. నేను అవివేకముతో ఏమి అన్నను మిత్రుని తప్పులను మిత్రుని వలె, కుమారుని తప్పులు తండ్రి వలె సహించుచుండెడివాడు. నేను చేయు వ్యాపారములన్నీ అతడు చేసినవిగా సాగుడిచే ఇంతకాలము సాగినవి. నేడు నా మిత్రుడగు పురుషోత్తముడు నన్ను వేడగానే అతని భార్యను రక్షించుటకు తోడుగా వచ్చి నన్ను గోపాలకులు ఓడించినారు. అదే ధనసు, అవే బాణములు, అదే రథము, అవే గుర్రములు. నేను రధికుడనే కాని స్వామి నన్ను వేడగానే ఇవన్నీ భస్మంలో హోమము చేసినట్లు, ఊషర క్షేత్రంలో విత్తనములు నాటినట్లు వ్యర్థములైనవి. రాజా, నీవు ఎవరిని గూర్చి క్షేమం అడిగితేవో వారందరిలో 4-5 మాత్రమే మిగిలి ఉన్నారు. మిగిలిన వారందరూ బ్రాహ్మణ శాపముచే మోహము నొందిన వారే మద్యమును తాగి ఒకరినొకరు చంపుకొని చనిపోయినారు. అది అంతయో శ్రీకృష్ణుని సంకల్పమే. ప్రాణులు ఒకరినొకరు పుట్టించుట, ఒకరినొకరు చంపుకొనుట వాని విచిత్రమైన లీల. జలచరములు బలముగలవి, బలములేని వారిని చంపితిన్నట్లు బలముగల వారు బలములేని వారిని చంపినారు. ఈ విధముగా భూభారము అంతయు తొలగించుటే యాదవుల చేతనే అంతమొందించినాడు. మన మిత్రుడకు గోవిందుడు పలికిన మాటలు మానసిక పరితాపంను చల్లార్చును. ఆ మాటలు ఇప్పుడు నా మనసును కొల్లగొట్టుకొని పోవచ్చున్నవి. ఈ విధముగా మాట్లాడుచు శ్రీకృష్ణుని పాదపద్మమునే స్మరించుచున్న అర్జునునకు వాని అనుగ్రహించే మనసు ప్రశాంతమయ్యను, బుద్ధి నిర్మూలమయ్యను. ఆనాడు యుద్ధభూమిలో భగవానుడు ఉపదేశించిన జ్ఞానము ఇంతకాలము కాలముచే కర్మచే కప్పబడినది. అది ఇప్పుడు ఒక్కసారి మనసును భాషించెను. భగవానుడు గీతలో ఉపదేశించిన యథార్థ జ్ఞానము అర్జునునకు కలిగెను. ఈ శరీరమే ఆత్మ అనే భావము తొలగెను. ఆత్మస్వరూపము స్పష్టంగా గోచరించెను. సత్వ రజస్తమో గుణముల ప్రభావము అనగుటిచే దేహములోనున్నను శోకములేని వాడయ్యను. ధర్మరాజు భగవానుడు ఎదుకులమును అంతమొందించి తాను కూడా ఈ లోకమును వీడి వెళ్ళినని, తాను కూడా నిరతశయ సుఖరూపముగు లోకమునకు బయలుదేరవలనని సంకల్పించెను. కుంతీదేవి కూడా యాదకుల నాశనమును, శ్రీకృష్ణుని నిర్యాణమును విని అనన్య ప్రయోజనముగు భక్తితో భగవాన్యందే మనసు నిలిపి ఈ సంసారము నుండి విరక్తురాలయ్యను. ఏ శరీరముతో ఈ భూభారమును తొలగించినాడో ఆ శరీరముతోనే తన శరీరమును కూడా చాలించుకున్నాడు. కాయల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వేరొక ముళ్ళుతో ఆ ముళ్ళును తీసినట్లు శరీర సంబంధం చే దుఃఖించుచున్న లోకుల శోకమును తాను శరీర సంబంధమును కల్పించుకొని తన శరీరంతో తొలగించినాడు. ముళ్ళును తీసిన తరువాత ముళ్ళును పారవేసినట్లు తన శరీరమును వదిలే యుధిష్ఠిరుడు తన పట్టణములో, రాష్ట్రంలో, గృహములో, తన శరీరంలో సర్వజనుల దేహములలో సర్వజనులలో కలి ప్రవేశించి లోభము మొదలగు అధార్మిక గుణములను కలిగించుటను గుర్తించి తాను కూడా ఈ లోకమును వీడి వెలుటకు నిర్ణయించుకొను. తర్వాత ధర్మరాజు గుణములలో తనకు సమానుడు, వినయము గలవాడు పౌత్రునకు పరీక్షిత్తునకు సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తును చేసెను. మధురలో వ్రజుడను పేరుగల యాదవ కుమారుని రాజుగా పట్టాభిషేకం చేసెను. తర్వాత ప్రజుచేష్టిని చేసి తానెంతకాలము సేవించిన ఆజ్ఞలను తన యందు చేర్చుకొనెను. తాను ధరించు పట్టుబట్టలను, ఆభరణములను అన్నిటినీ విడిచి మమతాహంకారములను విడిచి సమస్త బంధువులను వీడిన వాడయ్యను. వాక్కును మనసు యందు చేర్చి ఆ మనసును ప్రాణమునందు చేర్చి మిగిలిన వాటినన్నిటినీ అపాన ఉదానములందు చేర్చి మృత్యువు అను పేరుగల సమాన వాయువునందు చివరకు ఆ వాయువుతో కూడిన పంచభూతములను వాని వాని మూల కారణములయందు చేర్చి సర్వమును ప్రకృతి యందు లయమనర్చెను. వాక్కు మొదలగు ప్రకృతి వరకు గల ప్రకృతి తత్వమనంతైను జీవుని యందు చేర్చి ఆ జీవుని అవ్యయమగు బ్రహ్మతత్వమందు స్థాపించను. ఈ విధముగా సర్వ లయమునకు హోమము చేసి ఒక చిరిగిన బట్టను దాల్చి ఆహారమును మాని మౌని అయ్యి జుత్తు విప్పుకుని జడుని వలె, ఉన్మత్తుని వలె, దయ్యము పట్టిన వాని వలె, దేనియందు కోరిక లేనివాడే, చెవిటివాని వలె దేనిని వినక ఇంతకు ముందు పూర్వులందరూ వెడలిన మార్గమును అనుసరించి ఉత్తర దిక్కునకు నడవసాగెను.
మనసులో పరబ్రహ్మమునే ధ్యానము చేయుచు వెనుకకు రాని చోటికి పయనమై వెళ్ళెను. సోదరులందరూ అతన్ని అనుసరించి పోసాగిరి. అధర్మము మిత్రుడుగా గల కలి భూమి యందు ప్రవేశించెను. ప్రజలందరూ కలికి వసులైరి. ధర్మరాజాదులు దేహమునందు దేహానుబంధములయందు మమకారమును వీడి భగవనుని చరణాంభుజంచే ధ్యానించుచు భక్తితో పరిశుద్ధమైన బుద్ధితో కల్మషరహితులై మహాపురుషులై పొందిరి ముక్తిని పొందిరి. ప్రకృతి సంబంధము వీడి నారాయణ పాదపద్మములలో మనసు నిలిపి విదురుడు కూడా కొంతకాలము ప్రభాస తీర్థములు పాండవుల మరణమును విని భగవానుని స్మరించుచు తన దేహము వీడి యమునిలో చేరెను. ద్రౌపది కూడా తన భర్తలు ముక్తసంగులై ఈ లోకమును వీడి వెళ్లిన వార్త విని భగవానుడకు వాసుదేవుని మనసున ఎడతెగక స్మరించుచు జగమును వీడి వాసుదేవుని చేరెను. ఈ విధముగా భగవానుని ప్రయాణమును భగవత్ ప్రత్యగు పాండుసుతుల మహాప్రస్థానమును వినిన వారికి భగవాను యందు భక్తి కలిగి సిద్ధి లభించును. పితామహుడు ఈ లోకమును వీడి వెళ్ళిన తర్వాత మహాభాగవతుడగు పరీక్షిత్తు పుట్టగానే జాతకమును ఎరింగిన పెద్దలు చెప్పినట్లు ఉత్తమ గుణవంతుడై మహాభాగవతుడై భూమిని పరిపాలించెను. అతడు మేనమామయగు ఉత్తరుని కుమార్తెయగు ఐరావతి అను ఆమెను వివాహమాడెను. వానికి జనమేజయుడు మొదలగు 4 కుమారులు కలిగిరి. కృపాచార్యుని గురువుగా చేసుకుని గంగా తీరమందు 3 అశ్వమేధ యాగములను ఆచరించెను. దేవతలు ఆ యజ్ఞభాగములను గ్రహించుటకు వచ్చి ఆనాడు అందరకు కంటికి కనపడినట్లు నిలిచిరట. ఒకసారి దిగ్విజయమునికై దేశమును బయలుదేరి శూద్రుడు ఒక వృషభమును గోవును పాదముతో తన్నుచుండగా చూచి రాజు చిహ్నములను దాల్చి కలియుగము రాగానే గోవులను వృషభములను పాదముతో తన్నవలనని యోగ్యత లేని వారు రాజ్యమును పాలింపవలనని కోరికలు కలిగినవి. అట్లు బుద్ధులు కలుగుటకు కారణమేమని సౌనకుడు కృష్ణ కథకు సంబంధించిన విషయములను నాకు చెప్పవలనని కోరెను. మానవ శరీరమును పొంది అల్పమైన ఆయుర్దాయమును కలిగి కలియుగమును జీవించడి మర్తులకు ఆయుష్ను క్షీణింపచేసుకొనిడి వ్యర్థ ప్రసంగములతో ప్రయోజనమేమి? కృష్ణ కథలే వినదగినవని సౌనకాది ఋషులు కోరిరి. వీరందరూ నైమిష క్షేత్రంలో సత్రయాగమున పాల్గొనుచుండిరి. పాపమును తొలగించు భగవద్గుణములను అనుభవించడి బ్రహ్మసత్రం నందు వారు పాల్గొనుచుండిరి. వారు అచ్చటికి మృత్యువును ఆహ్వానించిరి. మృత్యువు ఒకరిని చంపుటకే నియమింపబడినది. అయినను భగవద్గుణ శ్రవణము చేయుచు సంహరింపవలనని మరిచిపోయినది. భగవద్గుణములను వినునంత వరకు చెప్పుచున్నంత వరకు మృత్యువు వారి సన్నిధికి చేరదు. అట్లు గుణశ్రవణమును చేయక బుద్ధిహీనులకు నీచమతులు మందాయుష్కులై వయసును వ్యర్థముగా నిద్రతో నిరర్ధక వ్యాపారములతో గడుపుచుందురు. కావున మాకు మీరు శ్రీకృష్ణ కథలనే ఎరింపవలనని ప్రార్థింపగా సూతుడు సౌనుకాదులకు ఇట్లు చెప్పుచున్నాడు. పరీక్షిత్తు చతురంగ సైన్యముతో దిగ్విజయమునికై బయలుదేరెను. అతడు నల్లని గుర్రములు పూంచిన సింహధ్వజముచే అలంకరింపబడిన రథమును అధిష్ఠించి బయలుదేరెను. భద్రాశ్వము, కేతుమూలము, భారతము, ఉత్తర, కురు, కింపు, పురుషాది నగరములను జయించి అచ్చటి రాజుల నుండి కప్పమును స్వీకరించెను. శ్రీకృష్ణ మహాత్మ్యము సూచించు తమ పూర్వుల చరిత్రను అచ్చటి వారు పాడుచుండగా అతను వినుచుండెడివాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము నుండి శ్రీకృష్ణ భగవానుడు తమను కాపాడిన వార్తను, యాదవులకు పాండవులకు గల మైత్రీ బంధమును, శ్రీకృష్ణుని యందు అపారమైన భక్తిని వారు పాడెడి పాటలలో విని ఆనందించెను. వాటిని విని పరమానందమునంది ప్రీతితో వికసించిన నేత్రములు కలవాడై వారికి మహాధనములను వస్త్రములను హారములను ఒసంగెను. ఆ మహాపురుషుడగు శ్రీకృష్ణుడు తన తాతలకు సారథ్యమును చేసినాడు. కొలువులో తాను ఒక సభ్యుడిగా ఉండేవాడు. వారికి బృచ్చుని వలె సేవ చేసెను, దౌత్యమును చేసెను. వారు సింహాసనమును ఎక్కినప్పుడు వారిని అనువర్తించి ఉండెను. వారిని స్తోత్రము చేసెను, నమస్కరించెను. ఏమి శ్రీకృష్ణుని ప్రేమయని గానము చేయుచున్న గాయకుల వలన విని శ్రీకృష్ణ చరణార విందముల యందు పరీక్షిత్తు ప్రీతిగలవాడై
తమ పూర్వుల మార్గముచే అనుసరించి ప్రవర్తించుచుండెను. అతడు చూచుచుండగా మహాశ్చర్యకరమగు సంఘటన కనపడెను. ధర్మదేవత ఒక వృషభ రూపమును ధరించి ఉండెను. భూమి గోరూపంతో ఒక పాదంతో సంచరించుచుండెను. తేజోవిహీనమై దూడలేని గోవు వలె కండ్లు నీరు కాచుచు నిలిచిన భూమిని చూచి ధర్మదేవత ఇట్లు ప్రశ్నించుచున్నది: ఓ మంగళకరులారా, నీవు సుఖముగా ఉన్నావా? కాంతిహీనురాలవై ఉన్నావు. ఏదో విచారంతో వాడిపోయినట్లున్నావు. మనసులో ఏదో బాధించుచున్నట్లు ఉన్నది. బంధువులెవరో దూరమునందు ఉన్నట్టు కనపడుచున్నావు. నీ 4 పాదములు ఉండినట్లు కనపడట్లేదు. అయోగ్యులు నిన్ను పరిపాలించుచున్నారని శోకించుచున్నావా? దేవతలకు యజ్ఞము చేసినను భాగములు అందుటలేదని శోకించుచున్నావా? ఇంద్రుడు వర్షించుటలేదా? స్త్రీలకు రక్షణ లేదని శోకించుచున్నావా? రాక్షసులచే పసివారు హింసింపబడి శోకించుట చూచి ఓర్వలేక బాధపడుచున్నావా? బ్రాహ్మణులను వేదములు అధ్యయనము చేయక బ్రహ్మతేజస్సు లేని వారగుచున్నారని శోకించుచున్నావా? రాజవంశము బ్రాహ్మణ శ్రద్ధ లేని వారి అయ్యి శోకించుచున్నావా? క్షత్రియులు తమ స్వభావములు మారి నీచులై తమ పాలించు రాష్ట్రములను పాడు చేయుచున్నారని బాధపడుచున్నావా? దేశములో జనులు ఆకలితో దాహముతో బాధపడుచు కేవలము తినుట పిల్లలను కనుటయే ప్రధానంగా జీవించుచున్నారని బాధపడుచున్నావా? లేదా శ్రీకృష్ణ భగవానుడు అవతారంను చాలించి ఈ భూమి యందు కనపడకుండా అంతర్ధానమైనాడని అతని చరిత్రను స్మరించుచూ బాధపడుచున్నావా? నీ మానసికమైన పీడకు కారణమేమిటి చెప్పుము. దేవతలు కూడా గౌరవింపదగిన సౌందర్యము గల దానివి నీవు. ప్రబలమగు కాలముచే అది తొలగినట్లు కనపడుచున్నావు. ఇట్లు వృషభ రూపమును దాల్చిన ధర్మదేవత ప్రశ్నింపగా గోరూపమును దాల్చి ఉన్న భూమి ఇట్లు చెప్పుచున్నది: ఓ ధర్మదేవత, నీవు నన్ను అడుగుచున్న విషయము అంతయు నీకు తెలిసినది. లోకమునకు శుభమును కలిగించిన 4 పాదములతో నీవు ఈ లోకమును సంచరించుచుండవు. లోకములో గొప్పతనమును కోరెడి వారందరూ కోరితగిన గుణములన్నీ కలవాడు భగవానుడు. సత్యము, శౌచము, దయ, క్షమ, త్యాగము, సంతోషము, ఆర్జవము, శాంతి, తపస్సు, సమత్వము, ఓరిమి, వైరాగ్యము, పాండిత్యము, జ్ఞానము, ఐశ్వర్యము, శౌర్యము, తేజస్సు, బలము, స్మృతి, స్వాతంత్ర్యము, కాంతి, ధైర్యము, మార్ధవము, ప్రాగల్భ్యము, వినయము, శీలము, ప్రాణశక్తి, శరీరశక్తి, జ్ఞానాది గుణ సంపత్తి, గాంభీర్యము, స్థైర్యము, ఆస్తికత్వము, కీర్తి, మానము, అహంకారము లేకపోవుట అనేది గుణములు భగవానుని వలె తమకు కూడా ఉండవలనని గొప్పదనము కావాలనుకుని వారు కోరుకొనుచుందరు. సమస్త కళ్యాణ గుణకారుడగు శ్రీనివాసుడు నేడు నన్ను వదిలి ఏగినాడు. పాపపు కలి ఆక్రమించినది. ఇట్లు ఉండుటచే నా పరిస్థితి తలంచుకొని దేవతలకు యాగాదులు జరగవని వారిని తలంచుకొని ధర్మము ఇంకా 4 పాదములతో నడువుదని నిన్ను గురించి దేవతలకు, పితృదేవతలు, ఋషులకు, సత్పురుషులకు, సర్వాశ్రముల వారికి ఇంకా సుఖముండదని భావించి శోకించుచున్నాను. ఆ శ్రీకృష్ణ భగవాను నన్ను వదిలి వెళ్ళిపోయినాడు. బ్రహ్మాది దేవతలు కూడా ఆ లక్ష్మీదేవి కటాక్ష ప్రసారంను కాక్షించి భగవానుడే శరమని విశ్వసించి ఎంతో కాలము తపస్సు చేసినారు. అట్టి లక్ష్మీదేవి తమ నివాస స్థానముగు తామరవనమునకు వదిలి భగవాని సౌందర్యమునకు వశపడి వానినే సేవించుచున్నది. అట్టి భగవానుడు ఈ భూమిపై తన పాదచిహ్నములతో నడిచి పవిత్రము చేసినాడు. ఆ స్వామి ధ్వజ, వజ్ర, అంకుశ, చక్ర, శంఖ లాంఛితములగు శ్రీ పాదచిహ్నములు నన్ను అలంకరించుటచే అన్ని లోకముల కంటే నేనే గొప్పదానిని అని అందరూ గౌరవించుచుండిరి. అట్టి స్వామి నన్ను వదిలి వెళ్ళిపోయినాడు. నాకు బరువుగానున్న అసురు సంపదతో నిండిన రాజసైన్యములను అంతమొందించినాడు. 2 పాదములతో నన్ను ధర్మస్వరూపుడుగా నున్న నిన్ను 4 పాదములతో నడుచుచున్నట్లు చేయవలనని సంకల్పించి యాదవులలో తాను ఒక్కడే అవతరించినాడు. ఆ భగవాన్ని ప్రేమతో కూడిన చూపులకు, సుందరమగు మందహాసమునకు, మధురమగు సంభాషణమునకు యాదవ స్త్రీలు మోహపడి వానినే తప్ప ఇతరమైన వాణ్ణి విస్మరించిరి. ఆ శ్రీకృష్ణుని పాదములచే స్పృశించబడి నా శరీరము రోమాంచము కలదనేది. అట్టె పరుషోత్తముని విరహమును ఏ స్త్రీ సహింపగలదు? ఇట్లు ధర్మదేవత, భూదేవత మాట్లాడుకొనుచుండగా పరీక్షిత్తు అను రాజర్షి సరస్వతీ తీరమున ప్రభాస తీర్థమును చేరెను.
అచ్చట సరస్వతీ తీరమునందు ఒక శూద్రుడు రాజలాంఛనములు గలవాడే ఒక గోవును వృషభమును దండంతో కొట్టుచుండగా పరీక్షిత్తు చూచెను. అందు వృషభము తెల్లగానున్నది. దండముతో కొట్టుచున్న దెబ్బలకు భయపడి మూత్రమును విడుచుచుండెను. క్లేశమునందుంచుచు వణికిపోవుచుండెను. ధర్మాచరణముకు ఆవశ్యకములగు పాలు నెయ్యి మొదలగు ద్రవ్యములను వసంగడి గోవును ఆ రాజలాంఛనములతో ఉన్న ఒక హీనుడు తన్నగా కన్నీరు కార్చుచు దూడ లేక శోకించుచు కృషించినదై మేతకై తడమారుచున్నట్లు కనపట్టెను. పరీక్షిత్తు వృషభమునకు గోవునకు సమీపమున నిలిచి ఆ రాజలాంఛితుడగు వానిని ఇట్లు ప్రశ్నించెను. నీవు ఎవరవు? బలము గలవాడే దుర్భుల్ని హింసించుచున్నావు. వేషముచే రాజువలే కనపట్టుచున్నావు. నీవు ఆచరించు కర్మధర్మరహితుడు చేయుచున్నట్లు కనపట్టుచున్నది. అర్జునుతో శ్రీకృష్ణుడు ఈ లోకం నుండి ఏకగానే హింసింపదగని వారిని హింసించి నీవు తప్పు పని చేయుచున్నావు. నిన్ను వధించుటయే కర్తవ్యం. ఓ వృషభమా, నీవు తెల్లగానున్నావు. 3 పాదములు లేక 1 పాదముతో సంచరించుచున్నావు. నీవు వృషభ రూపంలోనున్న దేవతా స్వరూపుడువు కాదు కదా. కురువంశమందు జన్మించిన రాజులు పాలించుచున్న ఈ భూలోకంలో నీవు తప్ప ఎవరినూ శోకించువారు లేరు. ఓ ఘోరూపధారిని, నీవు శోకింపకము. ఈ ఋషుల నీ వలన నీకు కలిగిన భయము తొలుగును. దుర్మార్గులను శాసించడి నేనుండగా నీవు శోకింప అవసరం లేదు. నీకు సుఖమే కలుగును. ఏ రాజు పరిపాలించుచుండగా ప్రజలు భయముతో బెదురుచుందురో అట్టి రాజు యొక్క కీర్తి, ఆయుర్దాయము, భాగ్యము, పుణ్యలోకములు క్షీణించును. రాజ్యమును పరిపాలించు పాలకుడు ఆర్తిని తొలగించుటయే తన కర్తవ్యముగా భావింపవలెను. మిమ్మల్ని ఇట్లు హింసించుచున్న ఈ పాలకుని నేను ఇప్పుడు చంపెదను. ఇతడు భూతద్రోహము చేయుచున్నాడు, దుర్మార్గుడు. ఓ ఘోరూపధరా, నీ పాదములను 3 ఎవరు నరికినారు? ఓ వృషభమా, నీకు మంగళముగాక. ఎవరికి అపకారము చేయని నీ వంటి సాధువులను హింసించిన వారికి శిక్ష తప్పదు. నీకు అంగవైకల్పము కల్పించిన వారు ఎవరో చెప్పుము. తప్పులేని వారిని హింసించి వారిని శిక్షించుటయే నా కర్తవ్యం. అసత్పురుషులను శిక్షించుటచే సత్పురుషులకు క్షేమం కలుగును. ఈ ప్రాణులకు పాపము చేయని వారికి నిరంకసముగా ద్రోహం చేయువాడు ఎవడు? జై శ్రీమన్నారాయణ.